దొంగ హామీలు అబద్ధపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు మాజీ శాసనసభ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో జరిగిన రైతు దీక్షలో పోచారం పాల్గొని ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనంతోనే కరువు వచ్చిందన్నారు. ఓవైపు కేసీఆర్ ఎండిన పంట పొలాలను చూస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఏసీలో కూర్చొని క్రికెట్ మ్యాచ్లు చూస్తున్నారన్నారు. రైతులకు రుణమాఫీ సంగతేంటని పోచారం ప్రశ్నించారు. బాన్స్వాడలో జరిగిన రైతు దీక్షలో పోచారం పాల్గొన్నారు. వరి ధాన్యానికి 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీని కాంగ్రెస్ వరి ధాన్యానికి బోనస్ 500 రూపాయలు వెంటనే, వరి ధాన్యానికి క్వింటాల్ 500 రూపాయల బోనస్ వెంటనే. కాంగ్రెస్ మీరు హామీలు ఇచ్చారు. హామీలలో ఏమని చెప్పారు? ఎలక్షన్ అప్పుడు మేము అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లోనే హామీలన్నీ అమలు చేస్తామన్నారు. ఇప్పుడు 100 రోజులు అయిపోయింది. 4 మాసాలు, రేపటితో 4 మాసాలు పూర్తవుతున్నాయి. మరి మీరు ఏం హామీలు అమలు చేశారు? ఓట్లేసి గెలిపించాం. ఈరోజు ఈ మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా అన్ని నియోజకవర్గాల్లో ఈ మీటింగ్ జరుగుతున్నాయి. ఒక బాన్స్వాడే కాదు, తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఇదే విధంగా మీటింగ్లు జరుగుతున్నాయి. దేనికోసం జరుగుతున్నాయి? ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీరు ఎన్నికల్లో హామీలు ఇచ్చి 100 రోజులు అయిపోయింది. అధికారంలోకి వచ్చి 100 రోజులు అయిపోయింది. మీరు ఇచ్చిన హామీలు అమలు చేస్తలేరు. ప్రజలను మోసం చేశారు, రైతులను మోసం చేశారు, పేదవారిని మోసం చేశారు, మహిళలను మోసం చేశారు, యువకులను కూడా మోసం చేశారన్నటువంటి విషయాన్ని చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మన పైన ఉంది. వాళ్ళు తయారు చేసిందే, అందులోపై కొన్ని చెప్తున్నాను. వరి పంట క్వింటాలకు 500 బోనస్ ఇస్తామన్నారు. ఇచ్చిందా? ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు ఇంటికి మంజూరు చేస్తామన్నారు. సో ఇవన్నీ ప్రజలకు హామీ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 100 రోజులు అమలు చేస్తామన్నది ఇవన్నీ. ఇంక ఇలా చాలా ఉన్నాయి ఈ బుక్ లో. ఇస్తే మా అందరు ఓటు నీకేస్తాం. ఇక ఇంకో అభ్యర్థి ఉంటాడు. 100 రోజులు అయింది కాబట్టి అడుగుతున్నాం. 100 రోజుల్లో అడుగుతలేం. 100 రోజుల్లో అంటే